ఓం నమ శివాయ. సర్వం శివం. మనం ఇది వరకు 11 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 12వ జ్యోతిర్లింగం. ఇది శ్రీ గృష్ణేశ్వరం జ్యోతిర్లింగం. దీన్ని గృష్మేశ్వరం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని సంభాజీ నగర్ జిల్లాలో, అంటే ప్రసిద్ధ ఎల్లోరా గుహలకు సమీపంలో ఉన్న వేరుల్ గ్రామంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం వెనుక గొప్ప భక్తురాలి కథ ఉంది. సుధర్మ అనే బ్రాహ్మణుడి భార్య గుష్మ. ఆమె పరమశివ భక్తురాలు. ఆమె ప్రతిరోజు 101 పార్థివ శివలింగాలను, అంటే మట్టితో చేసిన లింగాలను చేసి సమీపంలో చెరువులో నిమజ్జనం చేసేది. ఆమె భక్తిని చూసి అసూయపడిన ఆమె సోదరి గుష్మ కుమారుడిని చంపి చెరువులో పడేస్తుంది. పుత్ర వియోగం కలిగినా కూడా గుష్మ తన శివ పూజను ఆపలేదు. ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆమె కుమారుడిని బతికించి ప్రత్యక్షమవుతాడు. మరి గుష్మ కోరిక మేరకు శివుడు అక్కడే జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆమె పేరు మీదనే ఈ జ్యోతిర్లింగానికి గృష్మేశ్వరం లేదా గృష్ణేశ్వరం అని చెప్పేసి అంటారు. ఈ ఆలయం ఎర్రటి రాళ్లతో నిర్మించబడి ఉంటుంది. దీనిపై ఉన్న శిల్పకళ, దేవతామూర్తుల విగ్రహాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ భక్తులందరికీ గర్భాలయంలోకి వెళ్లి శివలింగాన్ని తాకి పూజించేందుకు అవకాశం ఉంటుంది. ఎల్లోరా గుహల పక్కనే ఉండటం వల్ల ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది, గృష్మేశం చ శివాలయే అని. ఈ మంత్రాన్ని జపించడం వల్ల సంతాన ప్రాప్తి లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, కుటుంబ కలహాలు తొలగి సుఖశాంతులు చేరుతాయని చెప్పేసి అంటారు. శివుణ్ణి నమ్ముకున్న వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది. సర్వం శివం. ఇంతటితో 12 జ్యోతిర్లింగాల గురించి కథలు అయిపోయాయి. మరి రేపటి నుంచి మీకు శివుని గురించిన కథల్లో వేటి గురించి కావాలో కమెంట్లో పెట్టండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివభక్తులకు ఎప్పుడూ మంచి జరుగుతాయి. ఆ శివుని నమ్ముకున్న వారికి దరిదాపుల్లో కూడా కష్టాలు రాకుండా శివుడు చూస్తాడు. సర్వం శివం. శివుని ఆజ్ఞ నుండి చీమైనా పుట్టదు.